కృష్ణ పొంగి పొర్లుతోంది. తుంగభద్ర నిండా నీటితో కలకలలాడుతోంది. కర్నూలులో వ్యవసాయం జోరందుకుంది. అనంతపురం పచ్చని పంటలతో సరికొత్తగా కనిపిస్తోంది. కడప ఆకుపచ్చ రంగును అలుముకుంది. చిత్తూరు నిండుగా నీటితో మెండుగా పంటలతో శోభాయమానంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 30 సంవత్సరాలలో చూడని విధంగా ఈసారి రాయలసీమలో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కర్ణాటక పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తోన్న కృష్ణా తుంగభద్ర రాయలసీమను రతనాల సీమగా మార్చుతున్నాయి. కృష్ణా తుంగభద్ర జూన్ జూలై నెలలలో ముఖ్యమైన ప్రాజెక్టులను నింపాయి. ఈసారి హంద్రీనివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు నుంచి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేశారు. గతంలో కాల్వల సమస్య ఉండడం వల్ల నీటిని పూర్తిస్థాయిలో పంపు చేసే అవకాశం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు కాల్వలు సమర్థవంతంగా ఉండడంతో జీడిపల్లి నుంచి మొదలు పెడితే పెన్నా అహోబిలానికి నీటి విడుదల సాధ్యమవుతున్నది. తుంగభద్ర నుంచి హైలెవెల్ కెనాల్ ద్వారా జీడిపల్లి నుంచి 4 టీఎంసీల నీటిని పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నిల్వ చేస్తున్నారు. ధర్మవరం కాల్వకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. వచ్చే రోజుల్లో 15 టీఎంసీల వరకు నీటిని తీసుకుంటారని తెలుస్తోంది. మిడ్ పెన్నా రిజర్వాయర్ను కూడా నింపుతున్నారు. అయితే ఈసారి బైరావని తిప్ప సహజ ప్రవాహంతోనే నిండింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పేరూరు నిండుతోంది. దీంతో పరివాహక ప్రాంతంలో కూడా రైతుల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి. గాలేరు నగరి సుజల స్రవంతి మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా నిండిన నేపథ్యంలో రబీ పంటకు కూడా ఢోకా లేదని తెలుస్తోంది. అయితే ఇవన్నీ సానుకూలంగా ఉన్నప్పటికీ తెలుగు గంగా ప్రాజెక్టుకు కాల్వల సామర్థ్యం లేకపోవడంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 18 టీఎంసీలు. కాకపోతే 3000 క్యూసెక్ల కంటే ఎక్కువ నీటిని సరఫరా చేయడానికి అవకాశం లేదు. కాల్వలు సరిగా లేకపోవడం వల్ల వెలుగోడు మీద ఆధారపడ్డ రెండవ పంటకు నీరు అందే అవకాశం లేదు. ఒకవేళ తెలుగు గంగా ప్రాజెక్టుకు కాలువ గనక నిర్మిస్తే రెండవ పంటకు కూడా నీటిని అందించవచ్చు. అలగనూరు పథకానికి మరమ్మతులు చేస్తే కుందు ఆయకట్టును స్థిరీకరించవచ్చు. గుండ్రేవుల అరవీటిపల్లి గాలేరు నగరి సుజల స్రవంతి హంద్రీనివాస్ సుజల స్రవంతి లింకులు పూర్తి చేస్తే మడకశిర చిత్తూరు చివరి వరకు నీరు అందుతుంది. అప్పుడు రాయలసీమ తనపై ఉన్న కరువు సీమ అనే పేరును శాశ్వతంగా తొలగించుకుంటుంది. ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తే ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది.